అందరికీ వందనాలండి. అంకుల్ గురించి ఒక్క మాట చెప్పాలనుకున్నాను. ఆయనకు మా నాన్నకు ఒక చిన్న ఒక ఏమంటారు దాన్ని, ఒక అంటే ఇద్దరు బెస్ట్ ఫుడ్డీస్. అంటే ఫుడ్ ఎక్కడన్నా సరే బాగుండాలి, ఎక్కడైనా తినడానికి, ఎక్కడ ఏదైనా మీటింగ్ పోయినా కూడా ఫస్ట్ అడుగుతారు ఏం చేసినారు. మా నాన్న అంతే, ఎక్కడైనా సువార్త పోయినా కూడా ముందే ఇన్ఫామ్ చేస్తుంటారు వాళ్ళకు, ఏం చేస్తున్నారు, ఇది చేయండి ఇది చేయండి అట్లా. అంకుల్ కూడా ఒక చిన్న అలవాటు ఉంది, ఏదైనా ఎక్కడైనా పోతే కూడా ఫుడ్ బాగుండాలా, అదొకటి ఇద్దరి బిహేవియర్లో ఒకటి చిన్న గమనించాను. మరొకసారి ప్రార్థన చేసుకుందామండి. కృపా కనికరణ మా ప్రియ పరమ తండ్రి, నేను మరొకసారి ఈ సాయంకాలం వేళ మేము ప్రార్థించడానికి, మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించి కొనియాడే భాగ్య అవకాశం మా జీవితం దయచేసినారు బావ. అందుబట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. నేను మరొకసారి అంకుల్ ఈ లోకయాత్ర ముగించుకొని మీ సన్నిధానం పిలుచుకున్నారు బట్ అందుబట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. నేను అవును తండ్రి, ఈ లోకంలో ఆయన చేసిన మీ యొక్క గొప్ప పనిని బట్టి మీకే వందనాలు తండ్రి ప్రభా. అనారోగ్య స్థితిలో కూడా ఉన్న తండ్రి ప్రభా, ఆయన మీ కొరకు ఎంతో ప్రయాసపడినాడు తండ్రి ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. నేను అలాగే విడిపడిన కుటుంబాన్ని మీరే ఆదరించండి, ధైర్యపరచండి. అలాగే రేపు జరగబోయే కార్యక్రమంలో మీరే ముందుండి నడిపించి మీకు మహిమకరంగా అన్ని కార్యక్రమాలు తోడే నడిపించమని, ముందున్న కార్యక్రమంలో మీరే మాకు తోడండి సహాయం చేయించమని మా ప్రభువు మా రక్షకుడైన క్రీస్తు యేసును బ్రతిమాలు వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని విందాం. మన మధ్యలో ఉన్న దేవుని దాసులు సహోదరులు డి ప్రభుదాసన్న గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా ఆలకిద్దాం.